ద్వారక అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆసక్తికరమే. పురాణాల ప్రకారం ద్వారక అనేది శ్రీకృష్ణుడు నిర్మించిన దివ్య నగరం. అది కేవలం ఒక పట్టణం కాదు, ఆనందం, ఐశ్వర్యం, సౌందర్యం కలిసిన ఒక స్వర్ణయుగ చిహ్నం. ఇప్పుడు పురావస్తు పరిశోధనలు, సముద్ర గర్భంలో కనిపించిన నిర్మాణాలు, శాస్త్రీయ డేటింగ్లతో ఈ కథ మళ్లీ చర్చకొచ్చింది. హిందూ ఇతిహాసం, మహాభారతం మరియు భాగవత పురాణం ప్రకారం ద్వారకను స్వయంగా శ్రీకృష్ణుడు నిర్మించాడు. మధురపై తరచూ జరాసంధుడు దాడులు చేయడంతో ప్రజలను రక్షించడానికి సముద్ర తీరంలో ఒక భద్రమైన నగరాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది. విశ్వకర్మ ఒక్క రాత్రిలోనే ఈ నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణ వివరణల ప్రకారం ఈ నగరానికి 50 గేట్లు ఉండేవి. బంగారు మహళ్లు, విస్తారమైన వీధులు, రక్షణ వ్యవస్థలు, అద్భుత నిర్మాణ శైలి ఇవన్నీ ద్వారకను ఒక దివ్య రాజధానిగా చూపిస్తాయి. కొన్ని కథనాలు ఆకాశ రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయని చెప్తాయి. అంటే శత్రువుల నుంచి రక్షించుకునే ప్రత్యేక పద్ధతులు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్వారక కథ విషాద మలుపు తిరిగింది. గాంధారి తన కుమారుల మరణానికి శ్రీకృష్ణుడే కారణమని భావించి శపించిందని పురాణం చెప్తుంది. యుద్ధంలో కృష్ణుడు న్యూట్రల్గా ఉండాల్సి ఉండగా పాండవులకు వ్యూహాత్మక సలహాలు ఇచ్చాడనే విమర్శ ఉంది. అశ్వత్థామ హఠ అంటూ ధర్మరాజు చేత చెప్పించి ద్రోణాచార్యుడిని చంపించటం, శిఖండిని ఎదురుగా పెట్టి భీష్ముడిని అంతమొందించటం, కర్ణుడిపై అర్జునుడితో అధర్మ యుద్ధం చేయాలనే మార్గనిర్దేశం వంటి అంశాలు చర్చకొస్తాయి. మరి ఈ శాపం ఫలితంగా యాదవులు అంతర్గత కలహాల్లో ఒకరినొకరు సంహరించుకున్నారు. చివరికి ద్వారక సముద్రంలో మునిగిపోయింది. కృష్ణుడు కూడా జరా అనే వేటగాడి బాణంతో మరణించాడని పురాణాలు చెప్తున్నాయి. 1960ల నుంచే ద్వారక సముద్ర గర్భంలో ఉందనే వాదనలు వినిపించాయి. 1970లలో ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు గోమతి నది సమీపంలో గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అండర్ వాటర్ రీసెర్చ్ ప్రారంభించారు. 1979లో ఈ పరిశోధనలు మరింత విస్తృతంగా జరిగాయి. సముద్ర గర్భంలో రాళ్ల నిర్మాణాలు, గోడల మాదిరి ఆకృతులు, ప్రాచీన వస్తువులు లభించాయి. కొన్ని నమూనాలను విదేశాలకు పంపి కార్బన్ డేటింగ్ చేయగా వాటిలో కొన్ని 7 నుంచి 8 వేల ఏళ్ల పాతవని అంచనా వేశారు. ఇది మెసొపోటేమియా నాగరికత కంటే పాతదిగా ఉండవచ్చని సూచిస్తుంది. అయితే ఈ సైట్ చాలా సున్నితమైనది. పరిశోధకుల ప్రకారం నిర్మాణాలు తాకితే అవి కరిగిపోవచ్చనే హెచ్చరిక ఉంది. కొంతమంది పరిశోధకులు ద్వారక మునిగిపోవటానికి కారణం సముద్ర మట్టం పెరగడం కారణం కావచ్చునంటున్నారు. లాస్ట్ గ్లేషియల్ మాక్సిమం తర్వాత సముద్ర మట్టం 15 నుంచి 16 మీటర్లు పెరిగిందని జియోలాజికల్ గ్రాఫ్స్ సూచిస్తున్నాయి. పాల్ బ్లాంచన్ అనే సైంటిస్ట్ ద్వారకను భారత అట్లాంటిస్గా అభివర్ణిస్తూ ఒక థీసిస్ ప్రతిపాదించాడు. అరేబియన్ సీలో 5525 బీసీ ప్రాంతంలో సముద్ర మట్టం గణనీయంగా పెరిగిందని గ్రాఫ్స్ చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో కురుక్షేత్ర యుద్ధానికి అన్వయించవచ్చని కొందరు భావిస్తున్నారు. యుద్ధం జరిగిన 30 ఏళ్ల తరువాత ద్వారక మునిగిపోయిందని పురాణ కథనం చెప్తుంది. అలాగే బార్బడోస్ ప్రాంత సముద్ర మట్టం గ్రాఫ్స్ కూడా ఈ కాలానికి సరిపోతున్నాయి కొంతమంది సైంటిస్ట్ పేర్కొన్నారు. మహాభారత యుద్ధం జరిగిన ఖచ్చితమైన సంవత్సరంపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు 3102 బీసీని సూచిస్తే మరికొందరు 5525 బీసీని ప్రతిపాదిస్తున్నారు. ఖగోళ ఆధారాలు, గ్రహ నక్షత్ర స్థితులు, విశ్లేషణల ఆధారంగా ఈ తేదీలు సూచిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు 3 రకాల జ్ఞానం ఉంటుందని గుర్తుంచుకోవాలి. 1 నోన్ నోస్ అంటే మనకు తెలిసిన వాస్తవాలు. 2 నోన్ అన్నోస్ అంటే మనకు తెలియదు కానీ తెలుసుకోవాలని అనిపించే విషయాలు. ఇక 3 అన్నోన్ అన్నోస్ అంటే మనకు తెలియదని కూడా తెలియని విషయాలు. ద్వారక విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా పూర్తి స్థాయి ఆధారాలు లభించకపోయినా ఎవిడెన్స్ లేకపోవటం అంటే అది లేదని అర్థం కాదని కొందరు అంటున్నారు. ఓపెన్ మైండ్తో చూడాల్సిన అవసరం ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఒకసారి యుగాల పరిణామాన్ని ఇలా వివరించారు. సత్యయుగంలో దేవతలు, దానవుల మధ్య యుద్ధాలు ఉండేవని, త్రేతాయుగంలో ఖండాల మధ్య యుద్ధాలు జరిగాయని, ద్వాపర యుగంలో కుటుంబం గొడవల వల్ల యుద్ధాలు వచ్చాయని, ఇక కలియుగంలో మనసు లోపల యుద్ధాలు జరుగుతాయని చెప్పారు. మహాభారతంలో ఎవరు పూర్తిగా పాత్ర కూడా పూర్తి పాజిటివ్గా ఉండదు. ప్రతి పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. గాంధారి దృష్టిలో కృష్ణుడు కూడా ఒక గ్రే షేడ్ ఉన్న పాత్రే. ద్వారక గురించి ఉన్న ఆధారాలు ఇప్పటికీ చర్చనీయాంశమే. పురాణ కథనాలు, పురావస్తు పరిశోధనలు, శాస్త్రీయ డేటింగ్, సముద్ర మట్టం మార్పులు ఇవన్నీ కలిపి ఒక ఆసక్తికరమైన చిత్రాన్ని చూపుతున్నాయి. కానీ ఖచ్చితమైన నిర్ణయం ఇంకా రాలేదు. ఏదేమైనా ద్వారక హిందూ సాంప్రదాయాల్లో 4 ధామాల్లో ఒకటిగా పూజించబడుతుంది. అది కేవలం ఒక మునిగిపోయిన నగరం కాదు. అది కర్మ, ధర్మ మరియు కాలచక్రం గురించి చెప్పే సందేశం.
ఏ నగరమైనా కర్మ నుంచి తప్పించుకోదనే భావన ద్వారక కథలో ప్రతిధ్వనిస్తుంది. ఐశ్వర్యం, శక్తి ఉన్నా సమయం వచ్చినప్పుడు మార్పు తప్పదు. ద్వారక కథ చిన్నపిల్లలకు ఒక అద్భుత పురాణ గాథలా అనిపించవచ్చు. పెద్దలకు అది చరిత్ర, శాస్త్రం, తత్వం కలిసిన ఒక మిస్టరీలా ఉంటుంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆ నిర్మాణాలు నిజంగా కృష్ణుని నగరమా లేక ఒక పురాతన నాగరికత ఆనవాళ్ల? ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం: ద్వారక మనకు వినయం నేర్పుతుంది. శక్తి, ఐశ్వర్యం, విజయం ఇవన్నీ తాత్కాలికం. ధర్మం, జ్ఞానం, కర్మ ఫలితం మాత్రమే శాశ్వతం. కృష్ణం వందే జగద్గురు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.